ఇంటింటా గాయత్రి యజ్ఞము, అలాగే గురుస్థానం ఈ 2 స్థాపిస్తున్నారు. అసలు ఏంటి ఇంటింటా గాయత్రి యజ్ఞము? దీని వెనుకున్నటువంటి రహస్యం ఏంటి? ఇప్పుడే ఎందుకు చేయాలనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే సార్. శ్రీ గురుభ్యో నమః. 2025 ఫిబ్రవరి వసంత పంచమి నుండి 2026 వసంత పంచమి వరకు ఒక విశేషమైన సమయం నడుస్తూ ఉంది. అంటే ఆస్ట్రాలజీ ప్రకారం కూడా ఏం చెప్తున్నారంటే ఎంత మంచి జరుగుతుందో అంత చెడు, ప్రకృతి వైపరీత్యాలు. ఎందుకంటే గురువు గారు అన్నారు, ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఈ కార్యక్రమాలు ఇంటింటా గాయత్రి యజ్ఞము చేయటం ద్వారా, మీరు ఈ యజ్ఞం ద్వారా వారింట్లో దేవస్థాపన, గురుదేవులు మాతాజీ గాయత్రి మాత దేవస్థాపన చేసి యజ్ఞం చేయటం ద్వారా వాళ్ళు సంరక్షించబడతారు అని గురువు గారు చెప్పారు. ఇంటింటా గాయత్రి యజ్ఞం అన్నారు కదా. అదే అదే దాని ఇంటింటే ప్రతి ఇంటికి వెళ్తున్నారా, ఎలా గురుస్థానం అని అంటున్నారు? అదే సార్. ఇప్పుడు అదేంటంటే ఇది ఇలా ఒక పక్క నుంచి జరుగుతుంది. నేను మన సహ్యాద్రి ఆశ్రమం నుంచి, నేను కూడా సహ్యాద్రిలో 108 కుండీలు పెట్టాలని అనుకున్నాను. కానీ నాకు తర్వాత ఆలోచన మారింది. నేను 108 కుండీలు పెడతాను, అందరూ వస్తారు కార్యక్రమం. కానీ 108 ప్రదేశాల్లో చెయ్యాలని సహ్యాద్రి ఆశ్రమం నుంచి నేను సంకల్పం చేశాను. ఈ సంకల్పం చేసి ఇంటింటా గాయత్రి యజ్ఞం, ప్రతి ఇంటికి గాయత్రి యజ్ఞం చేసుకోండి, నేను వచ్చి చేస్తాను స్వయంగా. మీరు 24 మందిని, తక్కువలో తక్కువ 24 మందిని పిలవండి. తర్వాత అక్కడ దేవస్థాపన చేసి యజ్ఞం చేసిన తర్వాత గురుస్థానం అని వాళ్ళ ఇంట్లో పెడతాను సార్. గురుస్థానం అంటే దీన్ని పూజ్యులు శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు అందించారు. ఇప్పుడు ఈ గురుస్థానం ఎందుకు పెడుతున్నాం? దీన్ని హిమాలయాలలో ఋషులు అందించిన దాని ప్రకారం శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు అందించారు సార్ ఈ గురుస్థానం. ఈ గురుస్థానం కూడా ఏంటంటే మేము యజ్ఞం చేసే పెడుతున్నా. నేను సహ్యాద్రి ఆశ్రమం నుంచి పెడుతున్నా. ఇప్పుడు ఆల్రెడీ 14 పెట్టాను శ్రీరామనవమి తర్వాత. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఏ ఊరిలో పిలిచినా కూడా వెళ్ళి యజ్ఞం చేసి దేవస్థాపన చేసి గురుదేవులు మాతాజీ గాయత్రి మాత యొక్క యజ్ఞ భగవానుడి యొక్క ఆశీస్సులు వాళ్ళకి ఇచ్చి, అలాగే మేము మంత్రదీక్ష ఇస్తాం. మాస్టర్ గారు ఎప్పుడు ఒకటే అంటారు, మీరు మానవ జాతిని కాపాడాలంటే ఒకే ఒక సేవ చేయండి, గాయత్రి మంత్రం ఇంటింటికి ఇచ్చేసేయండి. దాంతోపాటు ప్రతిరోజు ఎవరు యజ్ఞం చేసుకోవటం కష్టం, 1 అవర్ ప్రాసెస్. ఈ గురుస్థానం మనం ఎప్పుడైతే 12 ఇటుక రాళ్ళు పెడతామో వాళ్ళు 5 దీపాలు వెలిగించాలి, 5 అగరబత్తులు వెలిగించాలి. ఇక్కడ 12 ఇటుక రాళ్ళని మీరు ఇచ్చేస్తున్నారంటే పృథ్వీతత్వం ప్రతీకగా పూజిస్తూ 12 ఇటుక రాళ్ళు, 5 దీపాలు అగ్నితత్వానికి ప్రతీకగా 5 దీపాలు పెడుతున్నాం. అట్లనే దాంట్లో నూనె వేస్తాం సార్, నెయ్యి కానీ నూనె వేస్తాం. అదేంటి? జలతత్వానికి ప్రతీకగా. తర్వాత అగరబత్తులు 5 వెలిగించమన్నారు, అది వాయుతత్వం, వాయుతత్వానికి ప్రతీకగా వెలిగిస్తున్నాం. ఇటు మంత్రం చేసుకుంటాం, ఆకాశతత్వానికి ప్రతీకగా. ఆయన మాస్టర్ గారు చెప్పారు, ఏ గురు పరంపైనా సరే, అంటే ఎనీ ఆర్గనైజేషన్ మీరు ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడపడాలి అంటే మీరు ఆ గురుస్థానం పెట్టుకొని 5 దీపాలు వెలిగించి 5 అగరబత్తులు వెలిగించి మీ గురు పరంపర సాధన చేసుకోండి. కనీసం స్టార్టింగ్ లో 1 మాలనే జపం చేయండి, 1 మాల గాయత్రి, 1 మాల మహాలక్ష్మి చేసుకుంటే మీకు రిజల్ట్ వస్తుందని చెప్పాం. ఇట్లా నేను ఇప్పుడు 13 మంది వాళ్ళ ఇళ్లలో పెట్టాను సార్. అంతకుముందు వాళ్ళు సఫర్ అయింది, పెట్టిన 2వ రోజు నుంచి వాళ్ళకి రిజల్ట్ కనిపించింది సార్. ఎవరు పిలిచినా మనం వచ్చి పెడతాం. ఒకవేళ వాళ్ళు అంటే మేమేంటంటే గురువు యొక్క ప్రతినిధులుగా వచ్చి యజ్ఞం చేసి పెడతామని. వాళ్ళు పెట్టుకుంటానన్నా మేము అదే చెప్తున్నాం, 12 ఇటుక రాళ్ళు నీట్గా కడిగేసి, మామూలు ఇటుక రాళ్ళు ఉంటాయి కదా సార్, కడిగేసి చక్కగా పసుపు లేదా ఎల్లో కలర్ వేసుకొని మీరు నీట్గా ఒక స్టూల్ ఎత్తులో పెట్టుకోవాలి, కింద ఉండకూడదు, గురువు కాబట్టి ఎత్తులో పెట్టుకొని మీకు ఇష్టమైన సాధన మీరు చేసుకుంటే, ఈ గురుస్థానం యొక్క ఇదేంటంటే మాస్టర్ గారు ఒకే మాట అనేవాళ్ళండి, మీరు విశ్వశాంతి, విశ్వశ్రేయస్సు, విశ్వ కళ్యాణం తీసుకురావాలంటే గురువు ఇంట్లో ఉండాలి. మళ్ళీ 26 ఫిబ్రవరి తర్వాత అడిగితే మేము ఎక్కడికి వెళ్ళి యజ్ఞము చేయలేము. ఎందుకంటే మాకు మాతాజీ గురుదేవుల యొక్క జ్ఞాన పరంపర, మాతాజీ యొక్క 100వ జయంతి ఉత్సవాలు, గురువు గారి యొక్క ఇది 3 కలిసి ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఇంటింటా గాయత్రి యజ్ఞం, అంటే ఇల్లు గాయత్రి గృహం అయిపోవాలి. అట్లానే గురుస్థానం కూడా పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలవన్నీ కూడా పక్కకు వెళ్ళాలనే సంకల్పంతో నేను 108 ప్రదేశాల్లో నుంచి చెయ్యాలని సహ్యాద్రి ఆశ్రమం నుంచి సార్. ప్రక్రియ అంతా కూడా మీరు మేమే చేస్తాం సార్, క్రతువుతో మేమే చేస్తాం మొత్తం. గురువు గారు శ్రీరామ్ శర్మాచార్య గారు
ఏమిచ్చారో మన హరిద్వార్ శాంతి కుంజోళ్ళు ఏం చేస్తున్నారు అవే సేమ్ ప్రాసెస్ అండి క్రతువు అంతా కూడా. కాకపోతే కొన్ని మహాలక్ష్మి విశేష మంత్రాహుతులు 24 గాయత్రీలు, మహాలక్ష్మి మంత్రము, గో మహాలక్ష్మి మంత్రము, ఇవన్నీ కూడా జగజ్జనని మహాయోగేశ్వరి దత్త మంత్రము, ఇప్పుడు కరోనా ఉంది కదండి, కరోనా మంత్రము, ఈ యుద్ధాలు రాకుండా మనకి దేవి సప్తసతిలో ఒక మంత్రం ఉంది, ప్రచండ దర్ప అనే ఆ మంత్ర ఆహుతులు. ఎవరింట్లో పెళ్లి కాలేదంటారో దానికి సంబంధించిన మంత్రాలు కంప్లీట్ ప్యూర్లీ గాయత్రి యజ్ఞంలో ఈ విశేష మంత్ర ఆహుతులు కలుపుతాం సార్. అది అట్లానే ఈ గురుస్థానాన్ని కూడా ఇప్పుడు మనం ఇప్పుడు ఈ విన్న వాళ్ళందరూ కూడా ఎవరు పిలిచినా కూడా ఫోన్ చేసినా కూడా నేను ఒకవేళ బిజీగా ఉన్న అందుకోలేకపోయినా తర్వాత నాకు కొంచెం టైం ఇవాళ వచ్చి రేపు చేయమంటే చేయలేను. చాలా తక్కువ ఖర్చుతో అంటే 2 రూపాయలు ఖర్చు పెట్టి 1 కోటి రూపాయల ఫలితాన్ని పొందాలి అంటే మన గురుదేవులు అందించిన శ్రీరామ్ శర్మాచార్య గారు మాస్టర్ గారు అందించిన సాధనలు ప్రణాళిక చాలా ఈజీ సార్. 12 ఇటుకురాళ్ళు ఎంత ఖర్చు అవుతాయి సార్? 5 దీపాలు 5 అగరత్తులు వెలిగిస్తే మీ ఇంట్లో గురువు ఉంటారు, మీకు గురువు అనుగ్రహం వెంటనే వస్తుందని చెప్తున్నారు.